హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. టుడే సీసాట్ సాధన ప్రోగ్రాంలో భాగంగా మనం ఈరోజు ప్రాఫిట్, లాస్ అండ్ డిస్కౌంట్ టాపిక్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా ప్రాఫిట్ అండ్ లాస్లో ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూసుకుంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. అలాగే కాస్ట్ ప్రైస్ మైనస్ లాస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. అలాగే దీన్ని బట్టి ఏం రాయొచ్చు? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అలాగే లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. అలాగే ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ప్రాఫిట్ పర్సెంట్ కానీ లాస్ పర్సెంట్ కానీ ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. నెక్స్ట్, సో ఇంకా మెయిన్ ఫార్ములాస్ వచ్చేసి డిస్కౌంట్. డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. అలాగే డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. సో డిస్కౌంట్ ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇవి జనరల్గా ప్రాఫిట్, లాస్ అండ్ డిస్కౌంట్స్లో బేసిక్ ఫార్ములాస్. సో ఈ రోజు క్వశ్చన్ మనం చూసినట్లయితే, ఏ పర్సన్ బాట్ ఏ కార్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 3 lakhs rupees. If he incurred a loss of 20%, then how much did he spend to buy the car? సో 3 lakhs rupees కి తను సెల్ చేయడం వల్ల తనకి ఎంత లాస్ వచ్చిందండి? 20% లాస్ వచ్చింది. 20% లాస్ రావడం అంటే మనం ఎలా రాయొచ్చు దాన్ని? 80% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్, 80% ఈజ్ ఈక్వల్ టు 3 lakhs అయితే మనల్ని ఏమడుగుతున్నాడు? స్పెండ్ టు బై ద కార్. స్పెండ్ టు బై ద కార్ అంటే కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ 100%, ఎప్పుడు 100% ఉంటుంది. సో 100% ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? సో క్యాన్సిలేషన్ చేస్తే ఇది 4 parts, ఇది 5 parts. 5 into 7.5 is equal to 3 lakhs. So 4 into 7.5, 3 lakhs. That means 30. So remaining zeros. Same ఇక్కడ కూడా 5 into 7.5. So remaining zeros యాడ్ చేస్తే 3,75,000 మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి మన ఆన్సర్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే, రాకేష్ హ్యాడ్ మనీ టు బై 8 mobile handset of specific company, but the retailer offered a very good discount on that particular handset. Rakesh could buy 10 mobiles handset with the amount he had. What was the discount the retailer offered అని ఇచ్చాడు. సో జనరల్గా థింక్ చేస్తే, సపోజ్ రాకేష్ దగ్గర 8 మొబైల్ హ్యాండ్సెట్స్ కొనడానికి మనీ ఉన్నాయి అనుకుందాం. సపోజ్ ఈచ్ హ్యాండ్సెట్ 10 రూపీస్ అనుకుంటే 8 మొబైల్ హ్యాండ్సెట్స్ ఎంత? 80 రూపీస్. సో ఇవి రాకేష్ దగ్గర ఉన్న మనీ. కానీ రిటైలర్ షాప్ వాడు తనకి డిస్కౌంట్ ఇవ్వడం వల్ల ఎన్ని హ్యాండ్సెట్స్ వస్తున్నాయి? 10 హ్యాండ్సెట్స్ వస్తున్నాయి. కానీ ఏ కాస్ట్కి? అదే 80 రూపీస్కి రాకేష్కి వస్తున్నాయి. అంటే అప్పుడు ఈచ్ ఎంత పడింది? 8 రూపీస్. ఇక్కడ ఈచ్ ఎంత పడింది? 10 రూపీస్. సో 10 రూపీస్ నుంచి ఆ కాస్ట్ అనేది ఎంతకి డిక్రీజ్ అయింది? 8 రూపీస్. అంటే ఎంత డిస్కౌంట్ వచ్చింది? 2 by 10 into 100. 2 by 10 అంటే 1 by 5. 1 by 5 అంటే 20%. Option 2 is our answer. Next, Rakesh and Rajesh together bought 10 balls and 10 rackets. Rakesh spent 1300 rupees. Rajesh spent 1500 rupees. If each racket costs 3 times the ball does, then what is the price of racket అన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఈచ్ రాకెట్ కాస్ట్ 3 times ద బాల్ డస్. అంటే ఇప్పుడు నేను రాకెట్ ఎక్స్ అనుకుంటే బాల్ ఏమవుతుంది? దాని కాస్ట్ 3x అవుతుంది.
సో రాకేష్ అండ్ రాజేష్ టుగెదర్ ఎన్ని బాల్స్ కొన్నారు? 10 బాల్స్. ఎన్ని బాల్స్? సో ఈచ్ రాకెట్ కాస్ట్ 3 times as బాల్ డస్. అంటే బాల్ ఎక్స్ అనుకుంటే రాకెట్ అనేది 3x అవుతుంది. సారీ, బాల్ ఎక్స్ అనుకుంటే రాకెట్ అనేది 3x అవుతుంది. ఎన్ని బాల్స్ కొన్నారు? 10 బాల్స్ అంటే 10x. ఎన్ని రాకెట్స్ కొన్నారు? 10 రాకెట్స్ అంటే 10 into 3x. సో బాల్స్ టోటల్ 10x కాస్ట్, దీని కాస్ట్ టోటల్ కాస్ట్ 30x అవుతుంది. సో నెక్స్ట్ అంటే టోటల్ బాల్స్ అండ్ రాకెట్స్ కాస్ట్ ఎంత అవుతుంది? 40x. సో ఈ 40x అనేది రాకేష్ అండ్ రాజేష్ ఇద్దరు కలిపి కొన్నారుగా. సో ఒకరేమో 1300 స్పెండ్ చేశారు, ఇంకొకరేమో 1500 స్పెండ్ చేశారు. సో 40x is equal to 2800. సో x ఈక్వల్ టు 40, దీంట్లో 710. సో 70, x వాల్యూ 70. x అంటే ఏంటి? బాల్ వాల్యూ 70. కానీ ఇక్కడ ఏం అడుగుతున్నాడు? దెన్ ద వాట్ ద ప్రైస్ ఆఫ్ రాకెట్ అంటున్నాడు. రాకెట్ అంటే 3 times of x, 210. Our answer is option C. Next, Gopal bought a cell phone and sold it to Ram at 10% profit. The Ram wanted to sell it back to Gopal at 10% loss. What will be the Gopal's position if he agreed? ఒకవేళ తను అగ్రీ చేసినట్టయితే అసలు గోపాల్ పొజిషన్ ఏంటో అడుగుతున్నాడు. చూడండి, గోపాల్ బాట్ ఏ సెల్ ఫోన్ అండ్ సోల్డ్ ఇట్ రామ్ 10% ప్రాఫిట్. సో అంటే గోపాల్ దగ్గర 100 రూపీస్ ఉన్నది, కాస్ట్ 100 రూపీస్ అనుకుంటే 10% ప్రాఫిట్ వేసుకొని దానికి రామ్కి ఎంత అమ్మాడు, సెల్ చేశాడు? సో 110 రూపీస్కి అమ్మినాడు. రామ్ వాంటెడ్ టు సెల్ ఇట్ బ్యాక్ టు గోపాల్. మళ్ళీ రామ్ ఏం చేశాడంటే గోపాల్కి మళ్ళీ బ్యాక్కి సెల్ చేశాడు. తను ఏం చేశాడు? 10% లాస్తో సెల్ చేశాడు. 10% లాస్ అంటే ఎంత? -11. సో 110 - 11 అంటే 99 రూపీస్. వాట్ విల్ బి ద గోపాల్స్ పొజిషన్ ఇఫ్ హీ అగ్రీడ్? ఒకవేళ ఇలా అగ్రీ చేసినట్లయితే అసలు గోపాల్స్ పొజిషన్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో గోపాల్ పొజిషన్ ఏమవుతుంది అప్పుడు? సో 100కి 99కి డిఫరెన్స్ ఎంత? 1 రూపీ. అంతే కదా, 100కి 99కి డిఫరెన్స్ ఎంత? 1 రూపీ. సో ఎంత తిరిగి ప్రాఫిట్ వచ్చినట్టు, లాస్ వచ్చినట్టు? గెయిన్ వచ్చినట్టు. ఎందుకంటే ఆల్రెడీ గోపాల్ 100 రూపీస్ కొన్నాడు, మళ్ళీ చివరి తన దగ్గరకు వచ్చేటప్పటికి అది ఎంత మళ్ళీ పర్చేస్ చేశాడు? 99 రూపీస్. కంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది? 1 ప్రాఫిట్. సో 100%లో 1 అంటే 1% గెయిన్ అనొచ్చు, లేదా 1/100 into 100, 1% గెయిన్ అన్నమాట. సో టుడేస్ ప్రాక్టీస్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ షోహాన్ వైల్ సెల్లింగ్ 2 goats at the same price makes a profit of 10% on one goat and suffers a loss of 10% on the other. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పోస్ట్ చేయండి. మీకు మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. థ్యాంక్ యూ.